హాయ్ అండి. వెల్కమ్ టు కేదార్స్ కిచెన్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మినప్పప్పుతో మిర్చి బజ్జీ రెసిపీని చూపించబోతున్నాను. మిర్చి బజ్జీని శనగపిండితో కాకుండా వెరైటీగా మినప్పప్పుతో నేను మిర్చి బజ్జీలు వేయడం జరిగింది. సో ఈ టేస్టీ అయిన రెసిపీ కోసం ఎలా అనేది మన వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక కప్పు మినపగుళ్ళను తీసుకొని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత నేను అందులో వాటర్ యాడ్ చేసుకొని 3 అవర్స్ వరకు నానబెట్టుకుంటున్నాను. ఈ లోపుగా నేను ఒక మిక్సీ జార్లో అరకప్పు పుట్నాల పప్పు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అంతా వాము వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. అందులో పావు స్పూన్ అంతా ఉప్పు వేసుకుంటున్నానండి. ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. సో ఆ తర్వాత నేను ఇప్పుడు మినపప్పు నానిపోయింది కదా, ఇప్పుడు నేను ఈ మినపప్పుని మిక్సీలో వేసుకొని చక్కగా స్మూత్గా పేస్ట్ చేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఈ మినపప్పుతో బజ్జీలు చాలా టేస్ట్గా ఉంటాయండి. తప్పకుండా మర్చిపోకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా. సో పేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మినపప్పు ఇలా సాఫ్ట్గా ఉంది, చూసారా. సో ఇలా ఉంటే సరిపోతుందండి. ఆ తర్వాత అందులోకి 4 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు, పసుపు అనేది నేను పావు స్పూన్ వరకు యాడ్ చేసుకున్నానండి. ఇలా చక్కగా కలుపుకుంటున్నాను. పసుపు వేయడం మూలంగా బజ్జీలకు కలర్ వస్తుంది కాబట్టి నేను పసుపు అనేది యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మినపప్పుతో బజ్జీలు తెల్లగా ఉంటాయి కాబట్టి పసుపుని అనేది యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను పచ్చిమిరపకాయలను, బజ్జీ మిర్చిని ఇలా 10 వరకు తీసుకొని చక్కగా ఇలా క్లీన్ చేసుకున్నాక వాటిలో మధ్యలో సగానికి ఇలా చీరుకున్నానండి. చాక్తో ఇలా అన్నిటినీ ఇలా కట్ చేసుకుంటున్నాను. సో అన్నిటిని ఇలా రెడీ చేసేసుకున్నాను కదా. అందులోకి నేను ఈ పుట్నాల పౌడర్ని ఫిల్ చేసుకుంటున్నానండి. సో ఈ పుట్నాల పౌడరు మీరు బజ్జీ పిండిలో కూడా యాడ్ చేసుకోవచ్చు. మినపిండిలో యాడ్ చేసుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. సో నేనైతే ఈ మిర్చీలు నేను చక్కగా కూర్చుకున్నానండి. ఇలా అన్నిటినీ ఈ పౌడర్ వేసుకొని చక్కగా ఫిల్ చేసేసుకుంటున్నాను. సో వీటన్నిటిని రెడీ చేసేసుకున్నాను కదా, ఇప్పుడు పక్కన పెట్టుకుంటున్నాను నేను. ఆ తర్వాత నేను ఈ మినపిండిలో పావు కప్పు అంత వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం జారుగా ఉండాలండి కన్సిస్టెన్సీ అంతా. ఈ విధంగా ఉంటే చక్కగా మన బజ్జీలు ఉంచి వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా చక్కగా నేను బజ్జీలో పిండిలో ఇలా ఒక్కసారి ముంచి చూసారా, ఇలా తీసివేస్తున్నాను. ఆ తర్వాత నేను సరిపడా ఆయిల్ వేసుకొని చక్కగా మరుగుతున్న ఆయిల్లో బజ్జీలను వేసేసుకుంటున్నానండి. కాస్తంత ఫ్రై అయిన తర్వాత నేను ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటున్నాను. సో ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులోని పసుపు యాడ్ చేయడం మూలంగా చూసారా బజ్జీ ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. సో ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు నేను మీకు తీసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను తీసి వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. సో ఇవి వేడివేడిగా రసం అన్నంలో కానీ, సాంబార్లో కానీ, ఇంకా టీ టైమ్ స్నాక్స్కి కూడా, ఈవినింగ్ స్నాక్స్ రెసిపీకి కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. అంతే ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.